ఈ రోజు రైతు పండించినటువంటి ధాన్యానికి మరి మద్దతు ధర ఇవ్వండి అని చెప్పేసి, లేదంటే పండించినటువంటి సన్నవడ్లకు బోనస్ ఇవ్వండి అని అడుక్కునేటువంటి పరిస్థితికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. మరి మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, ఒక మీటింగ్ లో ఛాలెంజ్ చేసింది, కేసీఆర్ వస్తారా, కేటీఆర్ వస్తారా, హరీష్ రావు వస్తారా, రండి మేము రైతు రాజ్యం చేసినాం చూపిస్తాం, చర్చకు రండి అన్నారు. మరి ఏమైంది, మన కేటీఆర్ గారు పోయి ప్రెస్ క్లబ్ లో కూర్చుంటే ముఖ్యమంత్రి మాత్రం పోయి ఢిల్లీలో దాచుకున్నాడు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి రైతు రాజ్యం తెచ్చింది ఎవరు? మన కేసీఆర్ గారు కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. అడగకుండానే మరి రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, పంటకి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిండు, ఎరువుల కష్టం లేకుండా చూసిండు, సాగునీరు అందించిండు, అన్ని విధాలుగా రైతును ఆదుకుంది మన కేసీఆర్ గారు. అయితే ఈ రోజు మరి మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను నమ్మించి మరి నయవంచన చేసి మోసం చేసింది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట అన్నట్టుగా ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ తీరు. ఎన్నికల కంటే ముందు ఏమన్నారు, మరి అన్ని పంటలకు మద్దతు ధర ఇస్తామన్నారు. ఇస్తామన్నారా లేదా? ఆ రోజు ఏమన్నారు, మనకి వడ్లకి ఇస్తామన్నారు, మక్కలకి ఇస్తామన్నారు, అదేవిధంగా వాళ్ళకు పత్తికి ఇస్తామన్నారు, మరి కందులకు ఇస్తామన్నారు. మరి ఎన్నికలకు అయిపోయిన తర్వాత ఏం చేసిండ్రు, ఓన్లీ సన్న వడ్లకు మాత్రమే ఇస్తామని దేశంలో ఏ ప్రభుత్వం కూడా రైతు పండించినటువంటి ధాన్యాన్ని కొలిసినటువంటి దాఖలాలు లేవు. కేవలం మన రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్పేసి తెలియజేస్తాను. సన్న వడ్లకు మద్దతు ఇస్తామన్నారు, ఇచ్చి దాని మిషన్ తెచ్చి ఆ మిషన్ లో పెట్టి దాంట్లో ఫిట్ అవుతుంది లేదని చూసి మద్దతు మన బోనస్ ఇచ్చిండ్రు అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నారు. పోయినసారి 26 కోట్లు ఉంటే రైతులందరూ ఏమనుకున్నారు, సరే బోనస్ వస్తుందేమో అని చెప్పేసి, పంట దిగుబడి తక్కువ వస్తుంది, అయినా మరి పురుగులు వస్తున్నాయి, దానికి మరి పంటకు నష్టం జరుగుతుందని ఆలోచన చేసినా బోనస్ వస్తున్న ఆలోచనతో ఎక్కువ సన్న వడ్లు వేసుకుంటే ఈసారి మరి ఆ వడ్లకు సంబంధించినటువంటి బోనస్ కూడా ఇచ్చేటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు అని చెప్పేసి కూడా తెలియజేస్తాను. ఇంతకుముందు మాట్లాడే 1200 కోట్లు రాష్ట్రంలో ఉంటే మన మెదక్ జిల్లాకు సంబంధించి 31 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది ఈ యొక్క సన్న వడ్లు పండించినటువంటి రైతులకు బోనస్ అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు ఏంటంటే కేసీఆర్ గారు మరి అతివృష్టి అనావృష్టి వచ్చినప్పుడు వడగళ్ళు పడ్డప్పుడు పంట ఇన్పుట్ సబ్సిడీ కింద ఎకరాకు 10,000 ఇచ్చి ఆదుకుంటే ఆ రోజు ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉండి మరి 25,000 ఇవ్వాలి ఎకరాకు అని చెప్పేసి మరి మాట్లాడినటువంటి వ్యక్తి మొన్న మెదక్ జిల్లాలో పంటకు మరి వడగండి వల్లే పంట నష్టం జరిగితే మరి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వండి అని మేమందరం కూడా అన్ని తిరిగి రైతులను ఆదుకోండి అని చెప్తే కనీసం ఒక ఎకరాకైనా మరి ఒక ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిండ్రా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. అదేవిధంగా మనకి ఇంకా ఎన్నో చెప్పుకుంటా పోతే కరెంట్ ఈ రోజు రైతులు వచ్చినప్పుడు చెప్తున్నారు, మీరు మాట్లాడండి అమ్మా, అంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 24 గంటలు కరెంట్ నిరోధికంగా వచ్చింది, నాణ్యమైనటువంటి కరెంట్ వచ్చింది, ఇప్పుడు రాత్రిపూట మళ్ళీ కరెంట్ ఇస్తున్నారు, మేము రాత్రిపూట పొలాలకు వెళ్లే పరిస్థితి వస్తా ఉంది, కేవలం 10 నుంచి 12 గంటలు కూడా కరెంట్ వస్తలేదు, మరి నీళ్లు లేవు, మరి అదేవిధంగా కరెంట్ చక్కగా రాకపోవడం వల్ల మన పంటలు ఎండిపోతా ఉన్నాయని చెప్పేసి కూడా రైతులు చెప్తా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తాను. ఆ రోజు 24 గంటలు కరెంట్ ఇస్తే ఈ రోజు ఏంటంటే ట్రాన్స్ఫార్మర్స్ మోటార్స్ అన్ని కూడా మరి బాగా నడిచినాయి, ఈ రోజు ట్రాన్స్ఫార్మర్స్ కాలిపోతున్నాయి, మోటార్లు అన్ని కూడా ఖరాబ్ అవుతున్నాయి, రిపేర్లకే రైతులు మరి చుట్టూ తిరిగిపోయేటువంటి పరిస్థితి వస్తా ఉంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. కానీ ఈ విధంగా మరి ఆ రోజు రైతు బీమాకు రైతులు చనిపోతే కుటుంబానికి ఇస్తే దాదాపు 5,000 మందికి ఈ రోజు రైతుకు 5,000 కోట్ల రూపాయలు రైతు బీమా కోసం కేసీఆర్ కేటాయిస్తే ఈ ప్రభుత్వం కనీసం కూడా ప్రీమియం కూడా కట్టలేనటువంటి పరిస్థితిలో రైతులను రోడ్డు మీద పడేసింది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా రైతు బంధు ఆ రోజు ఎకరాకు 10,000 ఇచ్చినటువంటి కేసీఆర్ గారు కాదు, మేము అధికారంలో డిసెంబర్ 9 తారీఖున వస్తున్నాం, రాగానే 15,000 ఇస్తాం, మీరు ఇప్పుడు తీసుకోవద్దని చెప్పి, కానీ ఈ రోజు వాళ్ళు చేసింది ఏంది, 12,000 ఇచ్చి మేమంతా ఇచ్చేస్తున్నాం అని చెప్తున్నారు. ఎక్కడ పోయినా మీ 15,000 ఎక్కడ పోయినా మీ హామీ అని చెప్పేసి సందర్భంగా అడుగుతా ఉన్నాం. అంతేకాకుండా రైతు రుణమాఫీకి సంబంధించి కూడా మరి మేము రాగానే ఏకకాలంలో మీకు రుణమాఫీ చేస్తాం 2 లక్షల పైన ఉన్నటువంటి డబ్బులు కట్టుకోమంటే పాపం చాలా మంది కూడా ఈ రోజు 2 లక్షల పైన ఉన్నటువంటి డబ్బులు వాళ్ళ భార్యల మెడలో ఉన్నటువంటి పుస్తకాలు కూడా మరి కుదబెట్టి తీసుకొచ్చి కడితే అవి ఇంకా మాఫీ కాలేదని చెప్పేసి కూడా తెలియజేస్తాను. కనీసం 40% మంది రైతులకు కూడా ఈ రోజు రుణమాఫీ కాలేదు అని చెప్పేసి కూడా
ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ విధంగా ఏంటంటే ఈ ప్రభుత్వం మన 6 గ్యారంటీలు చెప్పింది. 6 గ్యారంటీల్లో రైతులకు సంబంధించి మేము రైతుకు 15,000 మరి రైతు భరోసా ఇస్తాం. అదేవిధంగా కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పింది. ఒక్కరికైనా కౌలు రైతులకు 12,000 రూపాయలు ఇచ్చిందా అని చెప్పేసి అడుగుతా అన్నారు. ఎవరికి రాలే. రైతు కూలీలకు 12,000 ఇస్తామన్నారు. 12,000 ఇస్తామని చెప్పేసి ఎన్ని షరతులు పెట్టినల్లా? ఎన్నికలకు ముందేమో ఎటువంటి షరతులు ఉండవు, ఎన్నికలైన తర్వాత ఎట్లా కుదించాలని ఆలోచన చేసి మరి ఉపాధి హామీ పథకంలో 30 రోజులు పనిచేసినటువంటి వాళ్ళకే ఈ యొక్క ఆత్మీయ భరోసా ఇస్తామని చెప్పేసి చేతులు దులుపుకున్నారా లేదా కూడా ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ విధంగా రైతుల్ని పచ్చి మోసం చేసినటువంటి ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మన మెదక్ జిల్లాకు సంబంధించి ఒక దిక్కు గన్పూర్ ఉంది, ఒక దిక్కు హల్దీ ప్రాజెక్ట్ ఉంది. నేను పద్మ గారితో పాటు మన రైతులందరం కలిసి కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మీరు వెంటనే నీళ్లు విడుదల చేయండి, మా పంటలన్నీ కూడా ఎండిపోతా ఉన్నాయి అన్నప్పుడు మరి వారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. మేము కూడా మంత్రి గారితో మాట్లాడడానికి ప్రయత్నం చేసినాం. మంత్రి గారు దొరకకుండా నేను మళ్ళీ మాట్లాడతా తర్వాత చూసినా అన్నారు. ఇంతవరకు మంత్రి నుంచి జవాబు లేదు అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. ఇప్పుడు కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మొన్న దేవుడు వేళ వర్షాలు పడి గన్పూర్ బొర్లింది, హల్దీబాగులలో నీళ్ళు వచ్చినాయి, కానీ హల్దీ చెక్ డ్యాంలలో ఇప్పుడు మళ్ళీ పంటలు ఎటువంటి పరిస్థితి ఎండిపోయేటువంటి పరిస్థితి ఉంది. మీరు కనుక ఇవ్వకపోతే ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్టుగా తప్పకుండా మా రైతులే వెళ్ళి నీళ్ళు వదులుకుంటారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే మాకు హక్కు ఉంది, ఈ యొక్క ప్రాజెక్టుల పైన హక్కు ఉంది కాబట్టి ఆ హక్కు ప్రకారంగా మీరు ఇవ్వకపోతే మేమే వదులుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రభాకర్ గారు కూడా బాగా చెప్పింది. ఆ కాలువలు పంట కాలువలు అని చెప్పేసి ఇంకా వాటికి నిధులు శాంక్షన్ చేస్తలేరని చెప్పేసి మన దగ్గరేమో దశాపుల అసలైనటువంటి ప్రాజెక్టే. ఈ ప్రభుత్వం రాగానే కాంట్రాక్టర్స్ కూడా భయం వేసింది, అమ్మో వీళ్ళు ఏం చేసేటట్లేదని మరి అన్ని మిషన్లను కూడా తీసుకొని పారిపోయినరు అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా అన్నాను. కాబట్టి ఖచ్చితంగా ఆ ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి నీళ్ళు అందించాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఆ కాళేశ్వరంని కూడా తప్పుదో పట్టించి ఈ రోజు కేసీఆర్ గారిని బదలాం చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. మరి కేసీఆర్ గారిని నిందితునిగా చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. హరీష్ రావు గారిని నిందితుని చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం, మరి మేము కాదు కేసీఆర్ గారు అగ్గి అని, ఆ అగ్గిని పట్టుకుంటే ఏమవుతుందో మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాదు, మరి ప్రజలే చూపిస్తారు, రైతులే చూపిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రోజు ఈ యొక్క ధర్నా ముఖ్య ఉద్దేశం మనందరికీ తెలిసిందే. మన రైతులకు సంబంధించినటువంటి బోనస్ ఏదైతే ఉందో అది ఇమీడియట్ గా రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నర్సాపూర్ మెదక్ నియోజకవర్గం నుంచి అదేవిధంగా తూప్రాన్ అదేవిధంగా మన దుబ్బాక నియోజకవర్గం నుంచి చేసినటువంటి రైతులందరూ కూడా మరొక్కసారి చేతులు ఎత్తినారు. హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆందోళన కూడా మరి ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని మరి విజయవంతం చేయడానికి కృషి చేసిన మీ అందరికి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అన్న నిరంజన్ అన్న కూడా చాలా వ్యవసాయ శాఖ మంత్రిగా ఎన్నో మరి కార్యక్రమాలు చేయడం జరిగింది. రైతు వేదికలు వారి ఆద్యంలో కట్టిన ఇప్పుడు నిజంగా అది కూడా చెప్పాలి. రైతు సమన్వయ సమితిలు వేసుకున్నాం, గ్రామాలయంలో వేసుకున్నాం, మండలిలో వేసుకున్నాం, నియోజకవర్గంలో వేసుకున్నాం, మరి రాష్ట్ర స్థాయిలో కూడా జరిగింది. రైతు వేదికలు కడితే కమిషన్ల కోసం కట్టిందన్నారు. కానీ ఈ రోజు ప్రభుత్వం ఏ కార్యక్రమం చేయాలన్నా ఆ రైతు వేదికలే గతయింది వాళ్ళకి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలుసు. అన్న ఆధ్వర్యంలో అన్ని మంచి మంచి కార్యక్రమాలు చేసుకోవడం జరిగిందని కూడా మరొకసారి తెలియదు. వారికి ఇంత దూరం వచ్చినందుకు వారికి కూడా మన మెదక్ జిల్లా రైతుల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. పెద్దలు హరీష్ రావు గారు మరి వారు ఈ కార్యక్రమాన్ని ఉండాల్సిందే, కానీ అనుకోకుండా ఈ కార్యక్రమం వల్ల మరి కొంచెం వెళ్ళడం జరిగింది అని చెప్పేసి వారు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు. జై హింద్, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై హింద్.